అండి, అటుకుల మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వచ్చేయండి. ఫస్ట్ మీకు కావాల్సిన అటుకులు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అటుకులు వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ లేకుండా తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. నెక్స్ట్ సేమ్ అదే ఆయిల్లో వేరుశనగ గుళ్ళు ఉంటుంది కదండి, అవి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సేమ్ ఇదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. అటుకులు ఉంటాయి కదండి వేపుకున్నవి అందులో వేసేసుకోండి. కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం కూడా వేసేసుకొని అలాగే ఒక 10 వెల్లుల్లి రబ్బలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసేసుకోండి. లైట్గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకుంటే అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుందండి. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.